హాయ్ హలో అండి. నేనైతే మింత్రా నుంచి ఈ 2 సెట్ ఆఫ్ సూట్స్ని అయితే ఆర్డర్ చేశాను. సో లెట్ us అన్బాక్స్ నౌ. ఈ 2 సూట్స్ని అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఇది రెండు వచ్చేసి ఇండో ఎరా వాళ్ళ బ్రాండ్వి అండి. సో నేను 2 ఎక్సెల్ సైజ్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో లెట్ us ఓపెన్ అండ్ సీ. సో ఈ 2 సూట్స్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో లెట్ us ఓపెన్ విత్ దిస్ అండి. సో ఫస్ట్ ఇది చూసుకుందాము. ఈ డ్రెస్ వచ్చేసి మంచి బర్గండి కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది కలరు. చాలా షిమ్మరీ క్లాత్ అండి. ఇది వచ్చేసి జార్జెట్ మీద ఉంది. సో వర్క్ జార్జెట్ మీద అయితే వర్క్ అనేది మంచిగా హైలైట్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి గోల్డ్ థ్రెడ్స్తో కొంచెం ఈ వర్క్ ఉంది, ఏంటంటే చమ్కీ వర్క్ ఉంది. సో డీటెయిలింగ్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఫైన్గా ఉంది ఈ వర్క్ మొత్తం. సో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. సో దీని సైజెస్ నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి దీని టాప్ బర్స్ట్ సైజ్ వచ్చేసి 107.95 సెంటీమీటర్స్తో ఉందండి. బాటమ్ వేస్ట్ సైజ్ వచ్చేసి 99.06. సో ఇదైతే కాస్త హెవీగా ఉన్నా కూడా మాకు ఈజీగా వచ్చేస్తుంది. సో దుపట్టా వచ్చేసి 2.3 మీటర్స్ది దుపట్టా ఉందండి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ లెంత్. సో ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము. సో ఇది వచ్చేసి దుపట్టా అండి. దుపట్టా కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇది చాలా అంటే చాలా అఫోర్డబుల్ కాస్ట్లో వచ్చేసిందండి. సో ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ మొత్తం వచ్చేసి ప్లాజో ప్యాంట్ విత్ లేస్ డీటెయిలింగ్, కింద అయితే బార్డర్స్లో లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. సో ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇట్స్ నాట్ దీనికైతే మంచిగా పాకెట్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. సో దట్స్ వెరీ గుడ్. సో ఇది వచ్చేసి మొత్తానికి పార్టీ వేర్ అండి, పార్టీ వేర్ డ్రెస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైట్ అనిపించిన ఇక్కడ ఇది మీరు ఓపెన్ చేసేస్తే కాస్త ఎక్స్టెండ్ అవుతుంది సైజు, సో దట్ యూ కెన్ వేర్ ఇట్ ఈజీలీ అండి. సో ఇది వచ్చేసి బర్గండి కలర్ కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. లోపల మంచి ఒక సాఫ్ట్ లైనింగ్ అయితే ఉంది. ఇదైతే కాటన్ కాదండి, ఇది కూడా పాలిస్టర్ అనుకుంటా. సో లోపలైతే మంచి లైనింగ్ అయితే ఉంది. ఇటు ఫ్రంట్ సైడ్ అయితే మంచిగా ఇలాగా బెల్ట్లా ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే ఇది ఇచ్చారు, ఇది ఎలాస్టిక్లా ఇచ్చేసారు. సో నైస్ డీటెయిలింగ్ ప్యాంట్ అండి. ప్యాంట్ అయితే చాలా బాగుంది. సో లెట్ us గో విత్ ది డ్రెస్కి వచ్చేసి నెక్ అయితే ఇలాగ మంచిగా ఓవరాల్ నెక్ డిజైన్ అయితే ఇచ్చేసారు. సో దీని హ్యాండ్ ఇలా ఓవరాల్ కుర్తా మొత్తం అయితే ఇలాగా బుటీస్ అయితే వచ్చినాయండి. చాలా చూసాక చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బార్డర్స్కి అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఈ బూటాస్ ఉన్నాయి. ఎందుకంటే నెక్ డీటెయిలింగ్ మంచిగా ఇచ్చారు కాబట్టి అక్కడైతే ఇవ్వలేదు. అండ్ దీని హ్యాండ్స్కి మంచిగా ఒక లేస్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ అండి. సో నేనైతే ఈ డ్రెస్కి 10/10 ఇస్తాను, ఎందుకంటే చాలా మంచిగా ఉంది అండ్ డీటెయిలింగ్ చాలా బాగుంది. సో ఇట్స్ వెరీ గుడ్ అండి, యూ కెన్ ప్రిఫర్ దిస్. అండ్ దుపట్టాకి కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారండి. సో ఇది మీరు చూడొచ్చు, కింద పైపింగ్లా ఇచ్చారు. అండ్ ఓవరాల్ దుపట్టా ఈ ప్రింటెడ్ లైన్స్ అనే ఈ ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చింది. ప్రింట్ కాదండి, థ్రెడ్ వర్క్. ఇలాగ మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సో ఇలాగ హోల్ దుపట్టా అయితే ఈ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి. సో వెరీ నైస్ కలర్, బర్గండి కాబట్టి మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. బర్గండి మీద వైట్ అంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా. సో అలా అయితే ఉంది. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ డ్రెస్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది వచ్చేసరికి ఇదైతే స్ట్రెయిట్ ప్లాజో కుర్తా విత్ ప్లాజో ప్యాంట్ విత్ స్ట్రెయిట్ కుర్తా అండ్ దుపట్టా అండి. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము. సో ఇది వచ్చేసి అది కంప్లీట్లీ షైనీ పాలిస్టర్ అండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది పాలిస్టర్ లానే ఉంది, కానీ ఇది మిక్స్డ్ అండి, ఇది బ్లెండ్. ఇది సింగిల్ పాలిస్టర్ కాదు. సో ఇదైతే బ్లెండ్.
సో దీని దుపట్టా అయితే మంచి డీటెయిలింగ్గా ఇచ్చారు. సో మంచి లేస్ వర్క్ ఇచ్చారు అండ్ కొన్ని బుటాస్ ఇచ్చారు. ఇది వచ్చేసి నెట్టెడ్ అండి. ఇది వచ్చేసి నెట్లా ఉంది. సో ఫైన్ నట్లా ఉంది అది. సో దీనికి వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అండి. సో ఈ ప్యాంట్కి అయితే సేమ్ ప్లాజో ప్యాంట్, స్లైట్లీ ప్లాజో ఉంది ప్యాంట్. అండ్ దీనికి కూడా ఇక్కడ మంచిగా అయితే థ్రెడ్ వర్క్తో డీటెయిలింగ్గా ఇచ్చేసారు. సో నైస్ లేస్లా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. ప్యాంట్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి కూడా సేమ్ విత్ ఫ్రంట్ అయితే ఇలా బెల్ట్ ఇచ్చేసారు, బ్యాక్ అయితే ఇలాస్టిక్ ఇచ్చారు. సో దీనికి పాకెట్స్, అయితే లేవండి. సో బట్ ప్యాంట్ కలర్ ఇస్ వెరీ నైస్ కలర్ అండి. దిస్ ఇస్ మంచి మెరూన్ కలర్ అండి. మెరూన్ మీద ఈ గోల్డ్ థ్రెడ్ వర్క్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. సో మేము మాట్లాడుకుందాం కుర్తా వర్క్ గురించి. సో దీని మీద ఏంటంటే కుర్తాకైతే హెవీ వర్క్ ఇచ్చేసారు విత్ దుపట్టాకి వర్క్ ఉంది. ప్యాంట్కి అయితే జస్ట్ కొంచెం అలా కింద లేస్ అయితే పెట్టారు. సో దిస్ ఇస్ వెరీ నైస్ అండి. సో మీరు చూసారు కదా, ఇదైతే మంచిగా అనార్కలి కట్లా ఇచ్చారండి. నాట్ ఓవరాల్ అనార్కలి, బట్ అనార్కలి. అదైతే మీకు సేమ్ అది స్ట్రైట్ కట్లా ఇచ్చారు కదా. సో ఇదైతే అనార్కలీలా ఇచ్చారు. సో మంచి వర్క్ అయితే నెక్ అయితే ఉంది. సో ఇలాగ మంచి స్ట్రైట్గా అయితే వాళ్ళు లేస్ వర్క్ చేశారు. అండ్ కింద బాటమ్కి సో మీరు చూసుకోవచ్చు, ఈ లెంత్ కూడా పెద్దగా ఉంది. సో మంచిగా లిటిల్ గేరా అయితే వస్తుంది. సో అనార్కలీగా కాదు, ఇది కంప్లీట్ అనార్కలి కాదండి. సో నార్మల్గా ఫ్రంట్కి అయితే అనార్కలి డిజైన్ అయితే వాళ్ళు తీసుకున్నారు. సో ఇదైతే చాలా మంచిగా ఉంది. సో లైనింగ్ కూడా లోపల అయితే పాలిస్టర్ లైనింగే ఉంది. సో ఇదైతే థ్రెడ్ విత్ సీక్వెన్స్ వర్క్తో వచ్చిందండి. సో ఇదైతే బార్డర్స్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ కూడా. అండ్ హ్యాండ్స్కి వచ్చేస్తే హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మంచిగా లాంగ్ లెంత్ హ్యాండ్స్ విత్ దిస్ బార్డర్. ఈ మెరూన్ కలర్ మీద ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కుర్తా సెట్. యూ కెన్ ష్యూర్లీ గో అండి. అండ్ ఈ దుపట్టా, అండ్ దీని హైలైట్ అయితే నాకు దుపట్టా అనిపించింది. ఎందుకంటే దీని మీద వర్క్ చూడండి ఎంత మంచిగా ఉందో. సీ దిస్ వర్క్ విత్ మధ్యలో బుట్ట ఇచ్చేసి, ఇది నెట్లా కూడా లేదండి. ఇట్ ఈస్ లైక్ అ సాఫ్ట్గా ఉంది. హార్డ్ మెటీరియల్ కానీ ఇలా టచింగ్ అయితే సాఫ్ట్ ఉంది. అయితే నెట్టెడ్ అండి, ఇది నెట్ మీద ఉంది. సో ఇదైతే దుపట్టా అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఈ డ్రెస్కి అయితే నేను 9/10 అయితే ఇస్తాను. సో దీని ఫిట్టింగ్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా లూజ్గా కూడా ఉన్నాయి. బట్ కమింగ్ టు ది కుర్తా, నాకు ఫిట్టింగ్ వల్ల అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మీరు దీన్ని కట్స్ చూడొచ్చు, ఇక్కడ కిందకు ఉన్నాయి కట్స్. సో ఏమవుతుందంటే ఇది మొత్తం మేము ప్లస్ సైజ్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే, సో ప్లస్ సైజ్ అని కాదండి, నార్మల్గా నేను ఎక్సెల్ది ఆర్డర్ చేశాను. ఎక్సెల్ నాకేంటంటే కొంచెం లూజ్గా ఉంది, కుర్తా అయితే లూజ్గా ఉంది. బట్ ఇక్కడ మొత్తం నాకు చాలా లూజ్గా ఉంది, షేప్ అవుట్గా ఉందండి. షేప్ అయితే మంచిగా లేదు. సో నేను దీని ఫిట్టింగ్ గురించి అయితే నాకు అంతలాగా నచ్చలేదు. బట్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇలా చూపిస్తున్నాను చూడండి. డ్రెస్ అయితే చాలా బాగుంది. కానీ నాకైతే అంత మంచిగా అనిపించలేదండి. సో షేప్ అవుట్లా ఉంది. సో చూసారా, షేప్ అవుట్లా ఉంది. ఇట్స్ నాట్ ఫిట్టింగ్ కోసం అయితే అంత బాగాలేదండి. విత్ దుపట్టా అయితే చాలా బాగుందండి. దుపట్టా అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ ఫిట్టింగ్ అయితే బాగాలేదండి. ఐ విల్ సే నో. ఇది మీరు కాస్త స్లిమ్గా ఉండి వాళ్ళకైతే బాగుంటుందేమో, కానీ కాస్త బాడీ ఉన్న వాళ్ళకైతే బాగాలేదండి. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్.
దీని ప్యాంట్ వచ్చేసి చాలా అంటే చాలా లూజ్గా ఉంది. సో టమ్మీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉందండి, ఎందుకంటే కింద కూర్చోగలము లేకపోవడం. కానీ డ్రెస్కే ఈ టాప్ అంతగా నాకు నచ్చలేదండి. సో దిస్ ఇస్ మై హానెస్ట్ రివ్యూ అండి. సో ఇప్పుడు ఇంకొక డ్రెస్ వేసుకొని చూద్దాం. టు బీ ఫ్రాంక్ అండి, చూడ్డానికి టు బీ హానెస్ట్లీ వెరీ ఫ్రాంక్ అండి, చూడ్డానికైతే నాకు ఆ డ్రెస్ బాగా నచ్చిందండి, ఎందుకో తెలీదు. బట్ వేసుకుంటే ఫిట్టింగ్ వైజ్ ఈ బర్గండీ కలర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. సో నేను మీకు చూపిస్తాను. హియర్ ఇట్ ఇస్. కాస్త లైట్నింగ్ అంత లేదండి మా ఇంట్లో, సో ప్లీజ్ ఫర్గివ్ ఇట్. బట్ చూడండి, డ్రెస్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి. దాంట్లో ఏంటంటే అంత బల్జీగా అనిపిస్తున్నాం, ఎందుకంటే ఫిట్టింగ్ బాగాలేదు కాబట్టి. సో సీ దిస్ అండి, సో చాలా అంటే చాలా బాగుంది. సో విత్ దుపట్టా ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సో యూ కెన్ ట్రూలీ గో ఫర్ దస్ అండి. ఇది వచ్చేసి కాస్ట్ కూడా తక్కువ పడిందండి నాకు, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడింది. అది ఎక్కువ కాస్ట్ పడింది అయినా అది బాగాలేదు, బట్ ఇదైతే నాకు తక్కువ కాస్ట్ పడింది. ఇదైతే చాలా సూపర్. సో చూసారు, సో హ్యాండ్ డీటెయిలింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో కలర్ అయినా ఫిట్ అయినా ఈ డ్రెస్ది చాలా బాగుందండి. సో ఐ విల్ గివ్ ఆ క్లాత్ వైజ్ అన్నీ అయితే ఇది బాగుందండి. ఫిట్టింగ్ అయితే అంత బాగాలేదు, నాట్ ఫర్ మై సైజ్, నాట్ ఫర్ మై బాడీ టైప్ అనుకుంటా. ఇది మీకు ఎలా ఉంటుందో నాకు అంత ష్యూర్లీ నేను చెప్పలేను, బట్ నాట్ ఫర్ మై బాడీ టైప్ అండి. ఇది వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఎందుకు అంటున్నానంటే, మాది ఆఫ్టర్ సి సెక్షన్ మాకు ఆ బెల్లీ పౌచ్ అనేది ఉంటుంది. సో దానివల్ల మాకు ఏ డ్రెస్ వేసుకున్నా అంత మంచిగా అనిపించదు. ఏంటంటే ఇలాగా ఇక్కడ ఇది చూసారా, ఈ కట్స్ ఏమో ఇక్కడ పైకి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అంతలా ఇది తీసుకోకుండా కొంచెం గేరా వచ్చే, కొంచెం ఓపెన్ ఇలాగా స్లిట్స్ అనేవి పైకి ఉండేసరికి ఏమవుతుందంటే ఇక్కడ అంతగా బల్జింగ్ అనిపించదు. సో దానివల్ల ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ స్లిట్స్ పైన ఉండడం వల్ల దీని స్లిట్స్ అయితే ఎంత మొత్తానికి కిందకు ఉన్నాయండి. చూడండి, ఇంతే ఉంది. ఈ స్లిట్ వచ్చేసి జస్ట్ ఇంత ఉంది, 5 inches ఉన్నాయి అనుకుంటా. అంత ఉంది కాబట్టి మాకు ఆ షేప్ మొత్తం కింద దాకా తీసుకెళ్ళేసరికి నాకు ఆ ఫిట్టింగ్ నచ్చలేదు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అండి, యూ కెన్ ఈజీలీ గో ఫర్ దిస్ అండి. కాస్ట్ కూడా ఎఫోర్డబుల్ మీద వచ్చిందండి. నాకు ఎంతకు తీసుకున్నానో తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది మొత్తం నా పర్సనల్ ఒపీనియన్ అండి. నేను ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నాదేం ప్రమోషన్ కాదండి. నేను స్టార్టింగ్లో ఉన్నాను వీడియోస్, నేను ప్రమోట్ చేయడానికి చాలా ఎక్కువ అవ్వాలి అది. సో ఇది నేను మొత్తానికి నేను తీసుకున్నా కాబట్టి నాకు ఇలా అయింది, మీకు అలా అవ్వకూడదు. మీరు తెప్పించుకొని మళ్ళీ ఎందుకు అలా రిటర్న్ చేసుకోవడం, మంచిగా ఉంది తెప్పించుకుంటే మంచిది కదా అని. సో నేను అంటున్నాను, ఇదైతే చాలా సూపర్గా ఉందండి, ఇదైతే ఆర్డర్ చేసుకోండి. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే ఏం చేయాలి, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.